పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునికై స్తుతులు తండ్రి. మమ్మల్ని రక్షించండి, కాపాడండి. మాకు శోధన, వేదన, బాధలు తండ్రి, ప్రతి విధమైన దుర్నీతి, దురవస్థ తండ్రి, దుర్వ్యసనాలు తండ్రి, ఇంకా దురాశలు తండ్రి, మా తండ్రి ఒత్తిడిలు, డిప్రెషన్ తండ్రి, మా తండ్రి కొంతమంది చేత కొంతమంది తొక్కి అణిచివేయబడటము తండ్రి, ఇలాంటి దుస్థితి ఉంటుండగా వీటన్నిటి నుండి నీ బిడ్డలమైన మమ్మల్ని రీతిగా కాపాడుతూ రక్షిస్తూ ఉన్నందుకు స్తుతులు. ప్రతి దుర్నీతి నుండి మమ్మల్ని కాపాడండి. ఈరోజు మా ప్రభా బిలాము గురించి కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సంఖ్యాకాండంలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీ కృప దయచేయండి, చక్కగా నడిపించండి. నీకు మహిమకరంగా నీ బిడ్డలమైన మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు 64వ మెసేజీ. ఇది సంఖ్యాకాండంలో కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో 23వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదని నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూచి ముమ్మారు నా ఎదుటి నుండి తొలిగను. అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించునని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళుదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటలనే కానీ మరేదియో పలుకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను. ప్రియులరా, ఈ బిలాము బిలాము ఎవరంటే షేము, హాము, యాపెత్తు ముగ్గురు కొడుకులు నోవాకున్నారే. ఆ షేము వంశస్థుడు బిలాము. అంటే ఒక రకంగా హెబ్రీయుల, అందులో ఆ తెగల్లో నుండి వచ్చినవాడు, హెబ్రీయుల దేవుణ్ణి ఎరిగినవాడు. హెబ్రీయుల దేవుడు, యెహోవా దేవుడు సర్వశక్తివంతుడని ఒకప్పుడు ఎరిగిన వాడే. అయితే జారిపోయిన విశ్వాసి లాంటి వాడు కావచ్చు. ఇశ్రాయేల్ రాజుల దగ్గర ఇర్మియా కాలంలో, ఆమోస్ కాలంలో, యెషయా కాలంలో ఈ ప్రవక్తలతో పాటు రాజు దగ్గర అబద్ధ ప్రవక్తలు అబద్ధాన్ని చెప్పి రాజుని మిస్లీడ్ చేసి నాశనానికి నడిపి అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. అలాగే బిలాము కూడా ఒకప్పుడు యెహోవాను ఎరిగి ఉండి కూడా తర్వాత ఈ లోకంలో పడి జారిపోయిన వాడై ఉండొచ్చు. భవిష్యత్ చెప్పేవాడు, దూరదృష్టి గలవాడు. వారి విగ్రహారాధన వల్ల, వారి దేవతలు, దయ్యాల వల్ల, రకరకాలైన దేవతలను ఆరాధించి అందులో పడిపోయి వాటి యొక్క ప్రవక్త సోదెలు చెప్పేవాడు బిలాము. ఆ బిలాము గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అతను గాడిదతో మీద ప్రయాణం చేస్తున్నప్పుడుగా మనం చూస్తున్నాం. ఇంకా కొంతగా ముందు పోయినప్పుడు మనము సంఖ్యాకాండముని చూసినప్పుడు, సంఖ్యాకాండంలో
సంఖ్యాకాండం గురించి కొద్దిగా మాట్లాడాలంటే, సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 2వ సంవత్సరమందు 2వ నెల 1వ తేదీన సీనారణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలు వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సమాజ సంఖ్యను వ్రాయించుము. దేవుడు మోషేతో చెప్తున్నాడు. మోషే, అహరోనులు ఉన్నారు. అప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, సర్వ సమాజం యొక్క సంఖ్యను, 20 సంవత్సరాలు పైబడిన పురుషుల సంఖ్యను వ్రాయించు. లెక్క సర్వ సమాజం యొక్క సంఖ్యను వ్రాయించుము. ప్రియులారా, అక్కడ ఆ రోజు సంఖ్య రాయించినప్పుడు అది సీనారణ్యము, ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. మరి ఆ సంఖ్యను రాయించినప్పుడు 6,03,555 మంది, 50 మంది, 6,03,550 మందిని వారు జనాభా లెక్క వచ్చింది. ఒట్టి పురుషులు మాత్రమే. మళ్ళీ తర్వాత 26వ అధ్యాయంలో చూస్తే 5వ వచనంలో అక్కడ ఎరికోకు దగ్గరగా ఉన్నప్పుడు మోయాబ్ మైదానములో ఎరుకోకు వెళ్ళటానికి, ఎరుకోను పట్టుకోవటానికి వచ్చిన సమయం దగ్గరకు వచ్చింది. ఈ సీనాయి ప్రయాణము దాదాపు 38 సంవత్సరాలు ప్రయాణం అయింది. ఇక త్వరలో యోర్దాన్ నది దాటి ఎరికోని పట్టుకుంటారు. ఆ ఎరుకో మోయాబ్ మైదానం అది. ఆ మోయాబ్ మైదానంలో దేవుడు మోషే, ఎలియాజరు వాళ్ళతో చెప్తున్నాడు, మళ్ళీ జనాభా లెక్కించమన్నప్పుడు అక్కడ 6,01,730 మంది. 2 సార్లు సెన్సస్ తీశాడు, 2 సార్లు జనాభా లెక్కలు తీశాడు. ఒకవేళ దానికేమో ఈ జనాభా లెక్కించుము, నా ప్రజలను లెక్కించుము, నా ప్రజల అడుగులు మార్గములు లెక్కించుము, నా ప్రజలు ఎన్ని చోట్ల 42 స్టాప్లు, వాళ్ళు 42 స్టాపింగ్స్ ఈ ప్రయాణములు. ఈ ప్రయాణాల్లో జరిగిన వాటిని లెక్కించము, ఈ ప్రయాణములో వారి యొక్క అనుభవాలు లెక్కించము, వారి యొక్క అవిధేయత, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ప్రేమ లెక్కించము, దేవుని కార్యములు, దేవుని క్రియలు, వారి శోధన, వేదన, ఈ విశ్వాస యాత్రలో, ప్రయాణములు నీకు వచ్చే వాటి అనుభవాలు లెక్కించు. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడు నిన్ను ఏ రీతిగా కాపాడుతున్నాడు, ఏ రీతిగా రక్షిస్తున్నాడు, నీ హృదయం మీదకి వచ్చే శోధనలేంటో, నీ కుటుంబంలో కలిగే వేదన ఏంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, నీవే బండ నుండి తీయబడ్డావు, నీ ప్రారంభం ఏంటో, నీవే రీతిగా ఇంతవరకు పెరిగి పెద్దవాడు అవుతున్నావో, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడు నీకు తోడై ఉన్న వాటిని కౌంట్ చేసుకో. ఇలాగ 2 చోట్ల లెక్కించారు. దాన్ని బట్టి మరికొన్ని కారణాలు బట్టి దీన్ని సంఖ్యాకాండము. ప్రియులారా, బుక్ ఆఫ్ జెనిసిస్, ఆదికాండం చూసినప్పుడు ఆదికాండం ఏ బుక్ ఆఫ్ ఫ్యామిలీ, ఒక కుటుంబాన్ని గురించిన ప్రారంభములో ఒక కుటుంబము గురించిన పుస్తకం ప్రారంభించింది. యాకోబుకి 12 మంది కుమారులు, 12 మంది కుమారులు పెరిగి పెద్దవారై 70 మందిగా వారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఒక కుమారుడు యోసేపు ఐగుప్తులో అధిపతిగా ఉన్నాడు. ఆ 70 మంది 430 సంవత్సరాల్లో
మరి ఎంత అయ్యారంటే 30 లక్షలు, ఇలా పురుషులే 30 లక్షలు అయ్యారు. దట్ ఈజ్ ఎ ఫ్యామిలీ బుక్. దేవుడు కుటుంబాన్ని ఏ రీతిగా ఆశీర్వదించాడో, ఏ రీతిగా కాపాడుతున్నాడో, ఏ రీతిగా పెంచి పెద్ద చేశాడో, ఎలాంటి శోధించాడో, ఎలాంటి శ్రమల్లో నుండి వారిని ఉన్నప్పుడు వారి మూల్గులు, వారి ప్రార్థనలు విన్నాడో. ఇంకా అందులో ద బుక్ ఆఫ్ జెనిసిస్, అందులో పాపం అనేది ఎలాగ విస్తరించిందో, పాపం యొక్క దోషం ఎలా, ప్రతిఫలం ఎలా విస్తరించిందో, పాపము కుటుంబంలో వ్యక్తుల్లో ఎలా గూడు కట్టుకుందో, సమస్త దోషము, పాపము, ప్రతి పాపమునకు మూలము సైతాను శత్రువు గురించి ద బుక్ ఆఫ్ జెనిసిస్, అందులో ఉన్న దేవుని యొక్క పితరులు, పేట్రియాట్స్, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఆ తర్వాత వచ్చిన యోబు, ఇలాంటి భక్తులు, మరి మూల స్థాపకులైన విశ్వాసులు, పితరులు, సంఘ పితరుల గురించి అక్కడ కొన్ని రాసి పెట్టుబడి ఉన్నాయి. దేవుడు వారితో చేసిన నిబంధనలు, కవనెంట్, వీఆర్ కవనెంట్ పీపుల్ అనుకునేవారు. మిగతా వారికి కావనెంట్స్ లేదు, నిబంధన లేదు. నిబంధన లేని ప్రజలు విచ్చలవిడితనము, మార్గము, డిసిప్లిన్, క్రమము, దేవుడు, దైవము, గురువు, దైవము లేని విచ్చలవిడి, మరి దేశ పిచ్చి జనాంగమని ఇతరులను భావించేవాళ్ళు. వీఆర్ కావనెంట్ పీపుల్, మేము నిబంధన ప్రజలమని అనుకునేవారు. దేవుడు వారితో చేసిన కావనెంట్ నిబంధనలు మరి బుక్ ఆఫ్ జెనిసిస్, ఆది కాండంలో కనపడుతున్నాయి. ప్రియులరా, మరి ఎక్సడస్, నిర్గమాకాండం, ఎక్సడస్, ద బుక్ ఆఫ్ ఎ నేషన్, ఏ బుక్ ఆఫ్ ఎ నేషన్. వారు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు 30 లక్షల మంది పైగా ఉన్నారు. ఫ్యామిలీస్, పిల్లలు కాకుండా 30 మంది లక్షలు బయలుదేరారు. ఇట్ బికేమ్ ఎ నేషన్, ఒక ఫ్యామిలీ, ఒక బిగ్ నేషన్, పెద్ద జనాంగంగా అయింది. ఆ జనాంగాన్ని పాపము నుండి, పాప దోషము నుండి, పాప శిక్ష నుండి, పాపం వల్ల వచ్చిన ప్రతిఫలము నుండి, మధ్య కాకుండా వారిని పెంచడానికి, వారిని వృద్ధి చేయటానికి, వారిని శ్రమలని కాడి కింద నలకొట్టడానికి దేవుడు ఐగుప్తులో ఉంచి వాళ్ళని ఏ రీతిగా హీ రిడీమ్డ్ ఫ్రమ్ ద ఎగ్జైల్, హీ రిడీమ్డ్ ఫ్రమ్ ద స్లేవరీ, బానిసత్వం నుండి ఎలాగూ విడిపించాడో ఆ గ్రంథం చెప్తుంది. ఇస్ కావనెంట్ between God and people, God and His people. This covenant existed to the other nations, also other nations. మోషే, నువ్వు ఆ ప్రక్కకి వెళ్ళి చూడు ఏం జరుగుతుందో. ఇతరులకు కూడా యేసు దేవుడు రక్షకుడుగా మరి ఈ బుక్ ఆఫ్ ఎక్సడస్ విడుదల చేసేదిగా, దేవుడితో నిబంధన చేసేదిగా ఉంటూ ఉన్నది. ఇది నంబర్స్ మరి సంఖ్యాకాండము, ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ ఎక్సోడస్ అని కూడా పిలవచ్చు. రెండో నిర్గమకాండం. ఇది ఈ నిర్గమకాండము ఐగుప్తు నుండి బయలుదేరి ఆ సీనాయి పర్వతం వద్దకు తీసుకొచ్చింది. అక్కడి నుంచి బయలుదేరి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో ప్రవేశపెట్టిన సంగతులు ఈ బుక్ ఆఫ్ నంబర్స్ ఇందులో ఉన్నాయి, సంఖ్యాకాండములో. అందుకని నిర్గమకాండం యొక్క కంటిన్యూషన్, సీనాయి పర్వతం నుండి తర్వాత ప్రయాణం అంతా సంఖ్యాకాండంలో చక్కగా రాశాడు. ఇది సెకండ్ ఎక్సడస్. ఆ నిర్గమకాండానికి కంటిన్యూషన్ ఎక్కడంటే ఈ సంఖ్యాకాండము. గాడ్స్ ప్లాన్ ఫ్రమ్ సీనాయ్ టు కానాన్.
సీనాయి పర్వతం నుండి దేవుడు వారిని చక్కగా అక్కడి నుండి దగ్గర సీనాయి పర్వతం నుండి ఆ దక్షిణ భాగంలో ఉన్న సీనాయి పర్వతం నుండి అక్కడ యోర్దాను నది దాటి అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిపోవచ్చు. దేవుని ప్లాన్. అయితే జరిగింది ఏంటంటే దేర్ ఈజ్ అన్ అప్సైడ్ డౌన్. మోషే 40 దినాలు సీనాయి పర్వతం మీద ఉండి దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన నిబంధనలను, దేవుడిచ్చిన ధర్మాన్ని, నియమాన్ని, సివిల్ కోడ్స్, స్పిరిచువల్ కోడ్స్తో నిండి ఉన్న ఈ నియమాలన్నీ తీసుకొచ్చి ఎంతో సంతోషముగా ఇది నా ప్రజలకి చూపెట్టాలి, ఈ ప్రజలకి నేను నేర్పాలి, ఈ ప్రజలతో దేవుడు నాకు ఏం చెప్పాడో నేను చెప్పాలి, దేవుడు ఎలాంటి నిబంధనలు ఇచ్చాడో మీ కొరకు, మీ క్షేమం కొరకు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడని చెప్పాలని ఎంతో ఉత్సాహంతో వచ్చిన మోషేకి అరుపులు కేకలు వినబడుతున్నాయి. మోషే యెహోషువతో అంటున్నాడు, ఇది యుద్ధధ్వని కాదే, ఇది జయధ్వని కాదే, ఇదేంటో చూడండి అంటే అల్లరి ధ్వని, వ్యభిచారులు, విగ్రహారాధికులు వారి దగ్గర ఉన్న బంగారాన్ని మోల్డ్ చేసి యుద్ధ బాల్ విగ్రహంగా మార్చుకొని దాని దగ్గర జాతరలు చేస్తున్నప్పుడు మోషే గుండె బద్దలవ్వలేదంటారా? అప్సైడ్ డౌన్. ఎంతో ఎంతో నిరాశ చెంది ఆ బాలకులు బద్దలు కొట్టాడు. ప్రియులార కిందకు వచ్చి ఆ విగ్రహాన్ని కాల్చి బూడిచ్చేసి ఆ బూడిదని నీళ్ళలో కలిపి ద్రోహులార దుష్టులార త్రాగండి తాగిచ్చినప్పుడు వాళ్ళ జీవితాల్లో పతనము ప్రారంభమైంది. ప్రియులారా, దేవుని యొక్క ఆశయాలన్నీ అప్సైడ్ డౌన్, పాడైపోయినాయి. మోషే ఆశయాలు పాడైపోయినాయి. అందుకని సీనాయి పర్వతం నుండి కనాను దేశం వెళ్లకుండా ప్రయాణం ప్రొలాంగ్ వేరే రూట్ తీసుకొచ్చారు. నార్త్కి యోర్దాను నది తూర్పు భాగంలో నార్త్ ప్రయాణం చేశారు. తేలిగ్గా అవతలికి వెళ్ళిపోవలసిన వాళ్ళు వీరి యొక్క హృదయ కాఠిన్యత, వీరి యొక్క దుష్టత్వము, వీరి యొక్క అవిధేయత గ్రహించుకోవటానికి ఇంకా కొంత ప్రయాణం కావాలి, ఇంకా కొంత ప్రయాణం కావాలి, ఇంకా కొంత ట్రైనింగ్ కావాలి, ఇంకా కొంత ఫిల్టర్ కావాలి. దుష్టులు వచ్చారు కదా వెంట, ఆ దుష్ట సమూహం ఫిల్టర్ చేయాలి. సైతాను గాడు వాళ్ళతో వచ్చాడు, సైతాను ఏజెంట్లు వాళ్ళతో వచ్చారు. సైతాను దోషము, మరి టెంప్టేషన్స్, మరి అన్నీ కూడా వీళ్ళతో వస్తున్నాయి. వాటన్నిటిని ఫిల్టర్ చేయడానికి దేవుడు మరి కొంత ప్రయాణాన్ని మరి తీసుకోవాల్సి వచ్చింది. ప్రియులారా, ఇలాగూ నిర్గమకాండ, సంఖ్యాకాండములో మరి 1 నుండి 10 వచనాలు మనం చూసినప్పుడు సీనాయ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్, వాటర్ అండ్ ఫుడ్, ఇలాంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్. సీనాయ్ దాకా ప్రయాణం చేశారు. 2 సంవత్సరాలు దాటింది, 2 సంవత్సరాలు 2 నెలలు దాటిపోయి సీనాయ్ వచ్చారు. ఆ సీనాయిలో దాదాపు మరి కొన్ని నెలలు, చాలా నెలలు అక్కడ ఉన్నారు. అక్కడ ఆహారము ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్, ఇంకా అనేకమైన దోషాలు, అనేకమంది ఫిల్టర్ చేయవలసి వచ్చింది. ఇలాంటి ఇబ్బందులు చాలా వచ్చాయి. తర్వాత 11 నుండి 13 అధ్యాయాలు చూస్తే సీనాయి నుండి బయలుదేరిన తర్వాత కాదేష్, సెకండ్ జర్నీ. ఫస్ట్ జర్నీ ఈజ్ ఈజిప్ట్ టు సీనాయి, ఫస్ట్ జర్నీ. సెకండ్ జర్నీ కాదేష్ టు సీనాయి టు కాదేష్, సెకండ్ జర్నీ. రిలేటెడ్ విత్ పీపుల్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్, అపోజిషన్స్ అండ్ వార్. ఈ ప్రయాణంలో, ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో సీనాయి నుండి
కాదేశ్ వచ్చినప్పుడు ఇక్కడ చాలా పీపుల్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్, అపోజిషన్ ఎక్కువ వచ్చింది, బయట శత్రువులు ఎక్కువ వచ్చారు. మరి ఎదోమేష్తో పోరాటం వచ్చింది, మోయాబీలతో పోరాటం వచ్చింది, అమోరీయులతో పోరాటం వచ్చింది. వీళ్ళందరినీ జయించి అనేకమైన శోధనలు జయించి వారు ఈ తిన్నని మార్గంలో వెళ్ళాలని అడిగినప్పుడు వాళ్ళ యొక్క అపోజిషన్ వాళ్ళు ఇష్టపడకపోవటం, ఎదోమీయులు బ్రతిమలాడుకుంటున్నారు, మేము ఈ సహోదరులం కాదా, మేము ఈ రోడ్డు అంతా వెళ్తాము, మీకు మీ తోటలు మీ నీళ్లు ఏదికి పాడు చేయమని. దేవర్ రిజెక్టెడ్. ఎదోమీయులు రిజెక్ట్ చేశారు. ఎదోమీయులు ఫైట్ చేయకుండా ప్రక్కదాన్ని వెళ్ళిపోయారు. తర్వాత అమోరీయులు రాజులు షీహోను అమోరీయుల రాజుతో యుద్ధాలు చేశారు. చాలా యుద్ధాలు చేసి అమోరీయుల్ని వారిని జయించారు. వారు జయించి మరి తర్వాత మోయాబు వెళ్ళారు. మోయాబులు చాలా శ్రమలు, మోయాబు రాజుతో బాలాకు ఇలాంటివన్నీ కూడా చాలా సమస్యలు, యుద్ధాలు, పోరాటము, జీవితంలో పోరాటము. అంతేకాకుండా ఇంటర్నల్ వార్స్, ఎక్స్టర్నల్ వార్స్, ఇంటర్నల్ వార్స్. ఇంటర్నల్గా వారికి భేదాలు. మిరియాము ఒకసారి రివోల్ట్ చేసింది, లీడర్షిప్ నాకు కూడా కావాలని అడిగింది. మరి సెలోపెహత్ అనే వారి పిల్లలు తర్వాత మరి స్త్రీలకు కూడా స్వాతంత్రం కావాలని అడిగారు. ఇంకా ఇంటర్నల్ వార్స్, లీడర్షిప్, యాజకత్వాన్ని గురించి, మీరేనా యాజకులు, మేము కాదా, అందరూ యాజకులు కాదా, మీరు పొద్దాక మీరే ఉంటారా అని కోరకు తనతో ఉన్నవారు. ఇలాంటి ఇంటర్నల్గా అనేకమైన సమస్యలు వచ్చినాయి. ఎక్స్టర్నల్గా అనేకమైన శత్రువులతో ఎదిరించి పోరాడి జయించి ముందుకు వెళ్ళవలసిన అపోజిషన్ ఉంది. ఇక్కడ మరి ఆ చివరికి వచ్చినప్పుడు మరి ఆ చివరిలో 26వ అధ్యాయంలో ఉంటుంది. 25వ అధ్యాయంలో ఇశ్రాయేలు షిత్తోహులో దిగి ఉండగా ప్రజలు మోయాబీరాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బేత్షెబాలో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యుని ఎదురుగా వారిని ఉరితీయము. ప్రియులారా, ఇలాంటి భయంకర అనుభవాలు మరి కామదేవతనికి దగ్గరికి పిలిచారు. అమోరీయులు, మోయాబీయులు, మిద్యానీయులు, ఎదోమీయులు ఒక్కొక్కప్పుడు కలుసుకుంటారు. శత్రువులు కూడా ఏకమవుతారు. ఇశ్రాయేల్ని బలహీనపరచడానికని కామదేవతలు, వ్యభిచారమైన దేవతలు వారి స్త్రీలతో వ్యభిచరించడానికి, సమాజాన్ని, దేవుని ప్రజల్ని భ్రష్టులుగా చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళు సైతానుడు అక్కడ విజయం పొందాను అనుకున్నాడు. అయితే మోషే అంటున్నాడు, వారి లీడర్స్ని, దాన్ని నడిపించిన నాయకులు ఉన్నారే, వాళ్ళందరినీ తీసుకొచ్చి సూర్యుని ఎదుట ఉరితీయమన్నాడు. ఒకవేళ సూర్యదేవత అప్పుడు కూడా ఉందేమో,
ఇలా సూర్యుని వాళ్ళ దేవతల ఎదుట, వాళ్ళ దుష్టత్వం ఎదుట, వాళ్ళ దుర్మార్గం ఎదుట వారిని లీడర్స్ అందరినీ కూడా మరి ఇశ్రాయేలు పెద్దవారిని ఈ వ్యభిచారం వైపు నడిపించిన మోయాబురాండ్లతో వ్యభిచారం చేశాక హిత్తీములు దిగిన ఆ స్త్రీలు తమ దేవతలను బలులకు ప్రజలను పిలువుగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించి అట్లు ఇశ్రాయేలు బయల్సేయోర్లు కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని వచ్చి సూర్యునికి ఎదురుగా ఉరితీయమంటున్నాడు. ప్రియులారా, అలాంటి దుర్మార్గం జరిగింది. మరి ఒకడు మిద్యానీయుని స్త్రీని తోడుకొని వచ్చాను. ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరులు యొద్దకు ఒక మిద్యానీయుని స్త్రీని తోడుకొని వచ్చాను. యాజకుడైన అహరోను మనవణ్ణు ఎలియాజరు కుమారునైన ఫీనెహాస చూచి సమాజము నుండి లేచి ఈటను చేతపట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలు ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయాను. ప్రియులారా, ఆ తెగుల్లో 24,000 మంది ఆ తెగులు వచ్చింది. ఈ దోషాన్ని బట్టి దేవుడు ఉగ్రత తెగులు పంపించాడు. ఆ తెగులు 24,000 మంది అప్పటికే చచ్చిపోయారు. అప్పుడు ఫీనెహాసి పనిచేసిన తర్వాత అప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుని ఫీనెహాస్ వాని మధ్యను నేను ఓర్వలేని దాన్ని అతను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్ళించుతని. ప్రియులారా, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ ప్రయాణములు, అపోజిషన్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, అపోజిషన్ ఫ్రమ్ ద ఇన్సైడ్, ఇలాంటి కాదేశ్ ప్రయాణంలో జరుగుతూ వచ్చినాయి. మరి మూడవది కాదేశ్ నుండి జర్నీ టు కాదేశ్ నుండి మోర్ స్టాపింగ్స్ తర్వాత ఎక్కువ ఆగిపోవాల్సి వచ్చినాయి. బ్యాటిల్ నీర్ ద మరి వాళ్ళు వాగ్దాన భూమి కనాను దేశానికి సమీపంకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ శోధనలు, ఇంకా ఎక్కువ శ్రమలు, ఇంకా ఎక్కువ యుద్ధాలు, ఇంకా ఎక్కువ శోధనలు, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అనేకమైన శ్రమలు, సైతాన్ శోధన, ఫిల్టర్. ఇక్కడ 24,000 మంది చచ్చిపోయినప్పుడు దట్ వాజ్ ద లాస్ట్ ఫిల్టర్. ఇదంతా ఫిల్టర్ చేసి శ్రేష్టమైన స్థలానికి తీసుకుని వెళ్ళాడు. ఈ సంఖ్యాకాండం యొక్క మళ్ళీ తిరిగి కంటిన్యూషన్ ఎక్కడ ఉందంటే యెహోషువ గ్రంథంలో ఉంది. సంఖ్యాకాండం యొక్క మరి ఎక్సడస్, సంఖ్యాకాండము సెకండ్ ఎక్సడస్, నిర్గమాకాండము కంటిన్యూషన్ వచ్చింది. దీని కంటిన్యూషను ఎక్కడుందంటే యెహోషువ గ్రంథంలో ఉంది. మధ్యలో ద్వితీయోపదేశకాండంలో హిస్టరీ ఉంది. ప్రియులారిది ఇక్కడ ఒక మాట చెప్పి ముగిస్తాను. లాస్ట్ స్టేషన్ షిలో ద లాస్ట్ స్టేషన్. ఇక్కడ మరి లాస్ట్ స్టేషన్. ఈ రీతిగా దేవుడు తన ప్రయాణంలో కాపాడుకున్నాడు. దేవుడు తన కృప మనకు అనుగ్రహించను గాక. పరిశుద్ధ తండ్రిని పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి. నీ నీతిని, సమాధానం, రాజ్యం మాకు దయచేయమని, మా దోషాలు, అపరాధాలు మన్నించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెను తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మీకు తోడై ఉండును గాక. ఆమెన్.